హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ జట్టు క్రికెట్ జట్టుకి కెప్టెన్గా ఉండేవారు. తనని ఆ మధ్యకాలంలో వదిలేశారు, రాజీనామా చేసి వెళ్ళిపోయారు. దానికి కారణం ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు. అలాగే ఇప్పుడు హనుమ విహారి మళ్ళీ వెనక్కి వచ్చారు. అటు పవన్ కళ్యాణ్ లోకేష్ని కలవటం ఇదంతా చూసాం. ఇదంతా ఒక ఎత్తు. మెయిన్ ఐపీఎల్కి ఆంధ్ర జట్టు ఏమన్నా వస్తుందా? అమరావతి పేరుతో జట్టు పెడితే అద్భుతంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్త పాపులారిటీ వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆ మధ్యకాలంలో అనుకున్నాం వైజాగ్ వారియర్స్ లాంటిది ఏదైనా పెడతారా. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ జట్ల పేరు ప్రపంచమంతా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ వాస్తవంగా జట్టు యజమానులు ఎవరు? తమిళనాడుకి సంబంధించిన సన్ టీవీ వాళ్ళు. అటు తమిళనాడుకి పోనీ ఏమైనా లేదంటే తమిళనాడుకి సంబంధించి ఆల్రెడీ చెన్నై ఇవి ఉంది కాబట్టి, చెన్నై జట్టు ఉంది కాబట్టి వీళ్ళు హైదరాబాద్ జట్టును తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో బోల్డ్ అంతమంది ధనవంతులు ఉన్నారు, కోట్లు పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఈ హనుమ విహారీ లాంటి వాళ్ళతోనో లేకపోతే కనుక ఇతను కూడా ఇంతకుముందు ఏదైతే వైసీపీ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత వదిలేసినటువంటి రాయుడు ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపి జట్టు కట్టుకుంటే ఓ చక్కటి సిస్టమ్ తయారవుతుంది. అమరావతి జట్టు కనుక పెట్టగలిగితే మంచి పాపులర్ అవుతుంది. వాళ్ళు సన్ రైజర్స్ అనేటువంటిది వాళ్ళ సన్ టీవీని దృష్టిలో పెట్టుకుని పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మన పేరే సన్ రైజ్ స్టేట్, అమరావతి అన్నదే సన్ రైజ్ అమరావతి అని చెప్పుకుంటాం కాబట్టి దీనికి ఇంకేదన్నా పేరు పెట్టి అమరావతి జట్టు ఒకటి తీసుకొస్తే శాశ్వతంగా స్థిరపడిపోతుంది అమరావతి పేరు.